రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ హ్యామ్లెట్ విలేజ్ ఎంజీపురం గ్రామంలో నిన్న 2.5 ఏళ్ల వయసున్నటువంటి బాబు మోహిత్ తప్పిపోయాడన్న విషయం జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. బంధువులు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఈ సమాచారం తెలిసిన వెంటనే జిఆర్పురం సిఐ రంగంలో దిగి అక్కడ ఆ బాబును ప్రాణాలతో కాపాడేందుకు ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. అక్కడ పచ్చటి పొలాలు, అదేవిధంగా దట్టమైనటువంటి కొబ్బరి తోటలు, అదేవిధంగా మొక్కజొన్న చేలు ఉన్నటువంటి నేపథ్యంలో బుడి అడుగులు నడిచే 2.5 ఏళ్ల మోహిత్ చాడ కాన్ రాకపోవడం వెనుక ఆ తల్లిదండ్రులతో పాటు బంధువులు పడినటువంటి ఆ మదనపాటును తొలగించేందుకు వారు ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారనే విషయం ప్రస్తుతం అంతా మాట్లాడడానికి జిఆర్పురం సిఐ అవతారం అంటున్నారు. అసలు 2.5 ఏళ్ల బాలుడు రాత్రి అంతా కూడాను ఎక్కడ ఉన్నాడో అని మీరు చేసిన అన్వేషణలో ఎవరిని భాగస్వామ్యం చేశారు? ఎప్పుడు మీకు తల్లిదండ్రులు మీకు ఫిర్యాదు? రాత్రి సుమారు 10-10:30 అవుతుంది. గ్రామస్తులు ఉన్నటువంటి గ్రామ ఎల్లరు లంక ప్రభాకర్ మాకు ఫోన్ చేసి, సార్ మేము వెతుకుతున్నా, దొరికిపోతాడు, 2 సంవత్సరాల బాబు కనిపించలేదు, మేము పొలాల్లో ఉంటాడు అని చెప్పారు. కానీ దాన్ని ఆ విషయం చేరినట్టే ఇమీడియట్లీగా మా జేఆర్పురం ఎస్ఐ గారైన సత్యనారాయణ గారు, వెంటనే మా నైట్ బీట్ సిబ్బంది, మొత్తం రణస్థలం సిబ్బంది, నా సర్కిల్లో ఉన్నటువంటి ఆల్ ఎస్ఐస్ని కూడా ఇమీడియట్లీగా నేను కూడా అందరూ రసఫ్ అవడం జరిగింది. అంతేకాకుండా మా ఎస్పీ గారైన కేవీ మహేశ్వర రెడ్డి గారు ఇమీడియట్ తెలియజేసినట్టునే మన దగ్గర నైట్ విజన్ డ్రోన్స్ అన్నీ ఉన్నాయి, మొత్తం అంతా టీంని అంతా పంపిస్తామని చెప్పేసి గౌరవ ఎస్పీ గారు ఇమీడియట్లీగా టాస్క్ ఫోర్స్ బృందాలు అండ్ క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ మొత్తం అన్నింటిలో కూడా నన్ను మొత్తం సుమారు 150 మంది వరకు ఇమీడియట్లీ మాకు నైట్ రంగంలో దించి కంప్లీట్గా మన అను సీన్లోకి వెళ్ళి చూస్తుంటే మొత్తం అంతా కూడా చిమ్మ చీకటి, కంప్లీట్ ఓన్లీ ఒక లోన్లీ హౌస్ ఉంటుంది. అక్కడ 4 అన్నదమ్ములు కూడా కలిసి ఉంటున్నారు. 4 అన్నదమ్ములు కూడా 2 చెప్పిన మొత్తం 8 పిల్లలు ఉన్నారు. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి అందరి దగ్గర ఆడుకుంటూ ఉంటాడు. సాయంత్రం 5 గంటలకి వాళ్ళ అమ్మ విడిచిపెట్టిన తర్వాత అమ్మ గడ్డి తీసుకురావడానికి వెళ్ళింది, తల్లైన సునీత. నాన్నమ్మ దగ్గర గడ్డి ఇద్దరు కలిసి వచ్చారు. పక్కింట్లో ఇప్పుడు ఆడుకుంటాడట. సుమారు వాళ్ళ నాన్న దమ్ము పట్టుకొని వచ్చి బాబుని చూశాడు. ఇంట్లో బాబు లేడని అమ్మాయి 5 సంవత్సరాల పాపని అడిగితే పెద్దమ్మ ఇంట్లో ఉందని చెప్పింది. ఆ తర్వాత అక్కడ చూస్తే లేదు, 7:30కి వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అంత వెతకడం మొదలెట్టిన తర్వాత మాకు రాత్రి 10 గంటలకి అలాగ వచ్చింది. ఇమీడియట్లీగా మేము మా ఎస్ఐలు అందరం బృందాల కింద విడిపోయి టాస్క్ ఫోర్స్ బృందాలు కానీ మొత్తం అక్కడికి వచ్చిన ఒక బృందం సీసీ కెమెరాలు ఆ విలేజెస్ చుట్టుపక్కల కానీ ఎవరైనా గ్రామంలో అనుమానాస్పదంగా ఏదైనా రూమర్స్ ఆల్రెడీ వస్తుంటాయి కాబట్టి పలానా XYZ వచ్చి ఉన్నారు, లేకపోతే వీళ్ళు వచ్చి తెల్లవారుజామున ఈ గంగిరెడ్లు వచ్చారని ఆ బృందాలన్నీ వాళ్ళు ట్రేస్ చేసి ఒక బృందం తీసుకున్నాం. సీసీ కెమెరాలు ఒకటి, నైట్ డ్రోన్స్ అనేది మన దగ్గర ఆధునికంగా ఉన్నటువంటి డ్రోన్స్, వాటి కదలికలు ఎక్కడైనా చిన్న జంతువు కదలిక ఉన్న రాత్రిపూట అంత స్పష్టంగా వచ్చేటటువంటి మన టెక్నాలజీ ఉన్న డ్రోన్స్ ఉన్నాయి మన దగ్గర. ప్రభుత్వం ఇచ్చినటువంటి హై టెక్నాలజీ ఉన్నటువంటి డ్రోన్స్ ఉన్నాయి. వాడితేనే మొత్తం ఏరియా అంతా కూడా చుట్టుపక్కల దగ్గర ఒక 3-4 కిలోమీటర్ల రేడియస్ అంతా తీసుకుని అన్నీ కూడా తోటలు ఉంటాయి, కొబ్బరి తోటలు, కంప్లీట్లీగా మొక్కజొన్నతో వేసుకున్నటువంటి పంటలతో ఉంటుంది. మొత్తం హౌసెస్ కానీ ఎక్కడ లేవు. ఈ చెరువులు ఇవన్నీ కూడా రాత్రి SDRF కూడా ఫైర్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసాం. వాళ్ళకి 3 చెరువులు ఉంటే చెరువులు కూడా ఇవంతా వెతికించిన తర్వాత మొత్తం అంతా అక్కడి నుంచి మళ్ళీ ఒకటి 360 degreesలో సర్చ్ ఆపరేషన్ చేయమని మళ్ళీ ఎస్పీ గారు మళ్ళీ చెప్పారు. మళ్ళీ అక్కడ జీరో ఎక్కడైతే మనకి హౌస్ ఉందో హౌస్ దగ్గర నుంచి మళ్ళీ బృందాల కింద మళ్ళీ రాత్రి అంతా గాలించాం. గురించి కొన్ని బృందాలు తెల్లవారుజామున వరకు కొన్ని పెట్టుకుని అలా కంప్లీట్ చేస్తూనే ఉన్నాం. ఇందులో క్లూస్ టీమ్ రప్పించాం, డాగ్ స్క్వాడ్ తెల్లవారుజామున నైట్ వచ్చిన తర్వాత మూమెంట్ ఇది ఉంటుంది కాబట్టి కంప్లీట్గా అంతా రెడీ చేసుకుని మనం చూస్తున్నాం. తెల్లవారుజామున మళ్ళీ రాత్రి ఏమో కొంత అడుగులు కనబడ్డాయి, చిన్నపిల్లడు అడుగులు కనబడేటప్పటికి అక్కడ వాటర్ ఈవినింగ్ 5 o'clockకి వాటర్ వదిలిన తర్వాత కాలువలో ఉన్నటువంటి బట్టిలో వాటర్ అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత అడుగులు రిసెప్పేర్ అయ్యాయి. మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. వెనక్కి వచ్చిన తర్వాత ఆ ట్రాక్ మళ్ళీ పట్టుకుని తర్వాత నైట్ ఆ ట్రాక్ అందులో పొలంలో గడ్డి అది ఉండడం కనబడలేదు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అదే ట్రాక్ పట్టుకుని మా ఎస్ఐ గారి బృందం అంతా కూడా మళ్ళీ వెతుకుతుందంటే ఆ బాలు రాత్రి అలసిపోయి ఆ పొదల్లో అంతా గుబురుగా ఉన్నట్టు పొదల్లో అక్కడ పడుకుండిపోయి మన పోలీసు బృందాలు చూసినట్టే లేచి ఆయనకు ధైర్యం చేసి అలా నవ్వుకుంటూ వస్తున్నాడు. ఆ అబ్బాయి అంటే తనంతా భయం లేకన్నా వస్తున్న తర్వాత అబ్బాయిని మనం రిస్క్ చేసాం. ఇమ్మీడియట్లీగా తల్లిదండ్రుల ఆనందం వర్ణనాతీతం. తల్లిదండ్రుల కన్నా మాకు ఒక ఆనందం, ఎందుకంటే ఒక ముక్కు పచ్చని పసిబిడ్డ, సుమారు 2 సంవత్సరాలు 4 నెలల బిడ్డ రాత్రి ఒంటరిగా మాకే చూస్తుంటే గ్రామస్తులతో కొంతమంది నడుస్తుంటే మేము ఆ చెరువులని తిరుగుతుంది సార్. చాలామంది గ్రామస్తులు కూడా ఆ ప్రాంతాలు వెళ్ళలేనివారు, ఎందుకంటే విపరీతంగా తోటలు ఉన్నటువంటి అంత థిక్
తోటలు కానీ అగ్రికల్చర్ వ్యవసాయంతో ఉన్నటువంటి ప్రాంతం ఆ చుట్టుపక్కల 2-3 గ్రామాలన్నీ కూడా చూసిన తర్వాత మాకు హ్యాపీగా అనిపించింది ఆ బిడ్డను చూసిన వెంటనే. ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే సుమారు ఒక 300-400 మంది యువకులు గ్రామాల నుంచి గ్రామ పెద్దలు అందరం కూడా నైట్ అంతా మేము అందరం ఉంటుండగా మాతో పాటు అసలు మేము వెళ్ళి తెల్లవారు మనం కంటిన్యూ చేద్దాం వెళ్ళాలంటే లేదు సార్ మీరు ఉన్నారు కదా మేము ఉంటామని చెప్పేసి యువకులందరూ అక్కడ ఉండిపోయి శక్తి మేర మొత్తం అంటే ఈ అబ్బాయి ఎక్కడ పొదల్లోకి వెళ్ళిపోయి ఉండిపోయాడని తప్పించి కానీ లేకపోతే ఎక్కడైనా ల్యాండ్ మీద మొత్తం మూమెంట్ ఎక్కడున్నా ట్రై చేసేవారు. ఆ సమిష్టి కృషి ఆ తల్లిదండ్రులకి భరోసా కల్పించడం ఇప్పుడు రాత్రి చూసిన తర్వాత డెఫినెట్గా ఇప్పుడు వాల్యూస్ ఉన్నాయి అనేది అనిపించింది. ఆ టీం వర్క్ యువకులు అంటే మా ప్రాంత యువకులకి ఆ గ్రామ పెద్దలకు కూడా మేము ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వెంటనే రాత్రి మిగతా నాయకులు కూడా గౌరవ శాసనసభ్యులు గారు తెలిసింది ఆయన కూడా లోకల్ నాయకులు వీళ్ళందరినీ కూడా చేసి అందరితో కూడా అందరూ మానిటర్ చేస్తూనే ఉన్నారు. మొత్తం అందరూ కూడా ఇక్కడ అందరూ ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. రాత్రి కంటిన్యూస్గా మా సర్చ్ ఆపరేషన్ని మా ఎస్పీ గారు అవర్స్ టు మానిటరింగ్ చేసి డిఎస్పీ వివేకానంద గారు ఎక్కడికి వచ్చి మాకు ఇంకేమైనా సీసీ కెమెరాలకు ఒక బృందం వర్క్ చేస్తున్నాం. అలాగే డాగ్ స్క్వాడ్ ఒక దీంతో కంప్లీట్ అనుమానితులు లిఫ్ట్ చేయడం లేకపోతే ఫ్యామిలీలో చూస్తే మంచి ఫ్యామిలీ యూనిటీ ఉంది ఎక్కడ అది రాలేదు. బట్ గ్రామంలో ఎవరైనా చిన్న డస్ట్బిన్స్ ఉన్నాయని కానీ కొంతమందిని తీసుకురావడం ఇవన్నీ చేసాం. ఫైనల్గా మేము అనుకున్నది భగవంతుడి దయ వల్ల మా సమిష్టి కృషి ఇవన్నిట్లో కూడా బాలుని సేఫ్గా తల్లిదండ్రులకు చెప్పినప్పుడు మా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంటే లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి డ్రోన్లు రాత్రి ఆ చెమ్మ చీకట్లో ఎగిరినప్పటికి కూడాను చిన్న జంతువును కూడా పసికెట్టినటువంటి ఆ డ్రోన్లు ఆ బాలుడు డ్రోన్ కంట పడకపోవడానికి అసలు ఎటువంటి పరిణామాలు ఆటంకం? అంటే బాబు మన ఆధునిక టెక్నాలజీలో మూమెంట్ ఉంటే డెఫినెట్లీ మనది వస్తుంది. బాబు అక్కడ పొదలల్లోకి తను భయంతో నాకు ఉండిపోయాడు, కదలకి నిద్రపోయాడు. కాబట్టి ఆ కదలికి లేకపోవడం వల్ల మనకి ఇదంతా వచ్చింది. ఏదైనా మొత్తం ట్రాక్ మనకి ఫుట్ ప్రింట్స్ బేస్ చేసుకుని మొత్తం అంతా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో మనకి ఫుట్ ప్రింట్స్ ఎక్కడ ఉన్నాయి ఫుట్ ప్రింట్స్ బేస్ చేసుకుని మనం తెల్లవారుదాం చూసుకోవచ్చు. రాత్రి అంతా డిసప్పేర్ అయిపోయింది. ఎందుకంటే ఎంత మనం డ్రాగన్ లైట్స్ వేసుకొని చేసినా సరే పొలాల్లో ఉన్నట్టు దీని మీద కొన్ని దగ్గర కనిపించలేదు. ఎగైన్ తెల్లవారుజామున డే లైట్ వచ్చింది. దాన్ని మేము 5 గంటల నుంచి మొదలెడితే మేము సక్సెస్ అయ్యాం. ప్రాణాలతో బాబుని పిల్లాడికి తల్లిదండ్రులకి చెప్పినట్టు రెస్క్యూ ఆపరేషన్ చేసిన నేపథ్యంలో భౌగోళికంగా అక్కడ రాత్రిపూట చిమ్మ చీకటి, పంట పొలాలు, ఎత్తైనటువంటి కొబ్బరి తోటలతో పాటు అంటే దట్టంగా ఉన్నటువంటి మొక్కజొన్న పొదలు, అక్కడ జీడి తోటలు కూడా ఉన్నాయి. బుడిబడి అడుగులు నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఆ కాలిబాట ఆధారంగా మీరు చేసినట్టు అక్కడ కాలిబాట ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అప్రోచింగ్కి ఏమిసింది దోహదపడి మళ్ళీ ఎప్పుడైతే ఎండ్ అయిపోయిన తర్వాత తెల్లవారుజామున మళ్ళీ చూస్తున్నప్పటికీ మళ్ళీ కొంత దూరం చేసిన తర్వాత అక్కడ ఎండ్ అయిపోయింది. మళ్ళీ కొంత దూరం ఒక 50 మీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ బుడి అడుగులు ఉన్నట్టు చిన్న అబ్బాయి యొక్క అడుగులు కనబడేది తెల్లమూర. దాన్ని మనం చేసుకుంటాడు ఒక పొదలల్లోకి వెళ్ళిపోయి పాపం అబ్బాయి తెలియదు. ఇంటి దగ్గర 100 మీటర్ల దూరంలో ఇప్పుడైనా అమ్మతో ఆడుకునేటువంటి వ్యక్తి దగ్గర 1/2 km 800 మీటర్ దగ్గర 1 km రేడియస్లోకి వెళ్ళిపోయేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. మొత్తం అంతా నా పొదలు ఇవన్నీ ఎటు చూసినా కూడా రావడానికి స్కోప్ లేదు. ఆ భయంతో నాకు ఉండిపోయాడు. కానీ చెమ్మ చీకట్లో ఆ అబ్బాయికి భయం ఉండి ఏడ్చినా కూడా రాత్రే దొరికిపోయే పరిస్థితులకి మీ దగ్గర ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం దోహదపడి ఉండేదేమో. తప్పనిసరిగా ఏడుపు కాదు కదా, బాయ్ కదలిక ఉంటే డెఫినెట్లీ మనం ట్రేస్ చేసేవారమే. టెక్నాలజీ దాని ప్రకారం మొత్తం నైట్ ఎవరెవరు తిరుగుతున్నారో మొత్తం కౌంట్తో కూడా మనకి ఆ టెక్నాలజీ ప్రకారంగా ఏ పార్టీస్ ఉన్నాయో ఇన్విజిబుల్గా వీడియోస్తో మనమంతా వస్తుండేది. రాత్రి ఆ టెక్నాలజీ ప్రకారంగా ఏ టీం ఉంది, ఎవరైనా బయట ఏమైనా గ్రామస్తులు అందరూ జంతువులు పట్టుకెళ్ళిపోతే ఇక్కడ కుక్కలు అనేది పిల్లలు పట్టుకెళ్ళిపోయి అదే గొర్రెలు సంబంధించి ఇలాంటి ఇది అవకాశం ఉంది ఇవి కొద్దిగా అని చెప్తే ఆ ఆస్పెక్ట్ వెరిఫై చేస్తాం. ఎక్కడ కూడా మనకి ఆ విజువల్స్లో కానీ ఎక్కడ ఇది కనబడలేదు. కనుక అబ్బాయి మృత్యుంజయుడు అనడానికి ఒక నిదర్శనం అంటే మృత్యుంజయుడు తప్పనిసరిగా పదం కానీ ఇంకా పెద్ద పదం చెప్పాలి. ఎందుకంటే తను మృత్యుంజయుడు పాటు మా అందరికి కూడా మరొకసారి ఆనందం నింపినటువంటి మృత్యుంజయుడు. ఎందుకంటే తన యొక్క మా శ్రమకి ఒక ఫలితం దక్కింది. ఎందుకంటే ఆ తల్లి యొక్క బాధ రాత్రి చూస్తాము, అయినా తను సంతోషంగా నడిచి వచ్చే చూసేటోడికి మాకు ఎంత ఆనందంగా అంటే ఆనందాన్ని మేము వర్ణించలేము. మా పోలీస్ సిబ్బంది అందరం కూడా అబ్బాయిని ఎత్తుకొని మా ఎక్స్ప్రెషన్ దాన్ని గ్రీట్ చేసి ఎందుకంటే రాత్రి కష్టపడినందుకు సంతోషంతో వచ్చేటప్పుడు మేము కూడా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయి తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా గ్రామస్తుల దగ్గర నుంచి వచ్చిన మాకు అప్రిషియేషన్. చాలామంది ఎందుకు ఎంతమంది పోలీసులు వచ్చారని చెప్పారు. సరే ప్రశ్న నేను అడుగుతున్నాను, ఇంత చిన్న అబ్బాయి తప్పిన విషయం తెలిసినట్టునే జిల్లా ఎస్పీకి ఈ సమాచారం ఇచ్చిన ఇంతమందిని పోలీసులు రంగంలో దించడం వెనక
ఆంతర్యం ఏమని భావించవచ్చు? ఆ పిల్లాడు ప్రాణాలతో పట్టుకోవాలన్నటువంటి ఒక 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 సదుద్దేశమా? లేకపోతే అక్కడ ఏదైనా జరగకుండా చేసేందుకు ప్రయత్నం? రాత్రి మేము వెళ్ళేటప్పటికి గ్రామస్తుల తర్వాత పోలీసు బాబు తప్పుడిపోతే ఎంతమంది వచ్చేస్తారా, ఎంత స్పందిస్తారా? ఎందుకంటే క్లూస్ టీం వచ్చింది, డాగ్ స్క్వాడ్ వచ్చింది, లేకపోతే ఈ టాస్క్ ఫోర్స్ మఫ్టీలు, టాస్క్ ఫోర్స్ బంధాలు, స్పెషల్ పార్టీలు ఎన్నో వచ్చేటప్పటికి వాళ్ళకు కూడా అర్థం లేదు. ఒక పెద్ద వీఐపీకి మూవ్మెంట్ ఉన్న ఎంత ఫోర్స్ డ్రా చేస్తాం అంత వచ్చేటప్పటికి అంటే ఎంత స్పందిస్తారా అనేది. మేము స్పందించడానికి ప్రధాన కారణం అంటే గతంలో ఎక్కడెక్కడ జరిగిన సంఘటనల ప్రకారం ఆ పసిగొందు రాత్రిపూట ఏమీ జరగకూడదు, దాన్ని ఏ విధంగా మనం ఇమీడియట్లీగా మనకు దగ్గర నుంచి ఎటువంటి స్టెప్స్ తీయాలో అన్ని ప్రికాషన్స్ తీసుకొని బాలుని తప్పించాలి. మన సైడ్ నుంచి ఇది లేకుండా ఆ కుటుంబానికి మన పోలీసు అనేది చేయాలని మొన్న గత 2 days ముందు గౌరవ సీఎం గారు మాకు ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు. సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని ప్రోయాక్టివ్ పోలీసింగ్ ఉండాలి, ప్రజలకు ఇమీడియట్లీ మీ సర్వీసెస్ అందించాలి, ఇమీడియట్ మహిళలకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు సర్వీస్ అందించండి అని చెప్పినట్టు దాని ప్రకారం రాత్రి సీఎం గారి యొక్క మాటల్లో చేసుకుని ఎస్పీ గారు ఇమీడియట్లీ మనకు కావాల్సింది పిల్లాడిని మనం రక్షించడం ప్రథమ కర్తవ్యం. ఏం చేస్తారో తెలియదు, తెల్లవారుజామున అవుతుంది, మనం సేఫ్గా పిల్లాడిని తీసుకురావాలంటే కంటిన్యూ రాత్రిని మొదలు 10 గంటల కంటిన్యూ చేసింది. అందరం అక్కడే ఉండి పిల్లాడిని రక్షించడం జరిగింది. ఒక చిన్నపిల్లలు కానీ, వృద్ధులపైన కానీ, మహిళలపైన ఉన్నటువంటి ప్రియారిటీ అనేది ఇది కనబడుతుంది. వాళ్ళపైన ఏదైనా సంఘటన జరుగుతున్నప్పుడు పోలీసింగ్ ఎలా చేయాలనేది మా శ్రీకాకుళం పోలీసు ఇన్ఛార్జిన మా గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కే మహేశ్వర్ రెడ్డి గారు ఇచ్చిన ఉత్తర్వులు, ఆయన మానిటరింగ్ ప్రకారంగా ఈ సర్చ్ ఆపరేషన్ మా డిఎస్పీ అందరం మానిటరింగ్ చేసి సక్సెస్ఫుల్గా బాయ్ని అప్పచెప్పాం. ఒక ప్రాణాన్ని మాకు కాపాడడం అనేది మాకు ఇంపార్టెంట్. క్షేత్రస్థాయిలో మీరు చేసినటువంటి ఈ సెర్చ్ ఆపరేషన్లో జిల్లా ఎస్పీగా ఆయన చేదోడు ఈరోజు ఆ పిల్లని ప్రాణాలతో కాపాడేందుకు దోహదపడిందంటే 100% అండి. ఎందుకంటే నా లిమిట్ వరకు నేను చిన్న అబ్బాయి కదా అని నేను నా సర్కిల్తో నేను స్టార్ట్ చేశాను. లేదు మన దగ్గర టెక్నాలజీ ఉంది, డ్రాగ్స్ కానీ మొత్తం అంతా కూడా అన్ని ఫోర్స్ మొత్తం ఎక్కడ సారోకాట, హిరమండలం, సబ్ ఇన్స్పెక్టర్స్ అందరినీ కూడా పంపించి టీమ్స్ కింద బృందాలు సెపరేట్ చేసి ఏ బృందాలు ఏం చేయాలి అన్ని కూడా కంటిన్యూ చేయడానికి అన్నీ కూడా మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి మాకు శక్తి, ఆయన యొక్క మానిటరింగ్, ఈ అబ్బాయిని ఇంత సేఫ్గా తల్లిదండ్రులకు అప్పగించడం వల్ల మా అందరికి కూడా కలిసి ఒక టీం వర్క్, నథింగ్ బట్ మాదేం లేదు, శ్రీకాకుళం పోలీసెస్ టీం వర్క్. ఆ టీం వర్క్ మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మేము అందరం ఏ టాస్క్ ఇచ్చినా మేము నెరవేరుస్తామని తెలియజేస్తాం. ఎవరైతే 2.5 సంవత్సరాల మోహిత్ అనే 2.5 సంవత్సరాల అబ్బాయి రాత్రి 10 గంటల వరకు కూడాను తల్లిదండ్రులకి, బంధువులకి దొరకకపోవడంతో పోలీసులు ఆశ్రయించిన పోలీసులు వెంటనే రంగంలో దిగారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆ పసి ప్రాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణాలతో కాపాడాలని చేసినటువంటి ప్రయత్నంలో మొత్తం పోలీస్ యంత్రాంగం, డ్రోన్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్, క్లూజ్ టీంతో పాటు ఎస్టీఆర్ఎఫ్ బృందం, ఫైర్ సిబ్బంది, స్పెషల్ పార్టీలు అన్నీ కూడా బృందాలుగా విడిపోయి ఎక్కడైతే తప్పాడో అక్కడ నుండి 3 కిలోమీటర్ల మేర సుమారు 7 గంటల సేపు చెమ్మ చీకట్లో రాత్రంతా చేసినటువంటి ఈ సెర్చ్ ఆపరేషన్లో తెల్లవారుజామున మాత్రం అబ్బాయి తోటలో నుండి నడుచుకొని రావడం, వారి కంటపడడం, ఒక పసికందు ప్రాణాలను కాపాడేందుకు పోలీసు యంత్రాంగం తీసుకున్నటువంటి ఈ చొరవ గ్రామస్తులు అందరూ కూడాను ఈరోజు ఆనందం వెలువరిచింది అనడంలో ఎటువంటి తగ్గలేదు. ఆ అబ్బాయి తప్పిపోయాడన్న క్షణం నుండి ఆ పరిసర ప్రాంతాల గ్రామానికి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఆ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని తమ కష్టంగా భావించి వెతకడం ప్రారంభించారు. వారికి తోడుగా పోలీసు యంత్రాంగం అంతా కూడా యుద్ధ ప్రాతిపదికన అధునాతనిక సాంకేతిక డ్రోన్ కెమెరాలతో అక్కడ చేరుకోవడం, డ్రాగన్ లైట్స్ కూడా పెట్టారు. కాకపోతే చెమ్మ చీకటితో పాటు ఎత్తైనటు కొబ్బరి చెట్లు, అదేవిధంగా మొక్కజొన్న తోటలు మాత్రం రెస్క్యూ కొంచెంత ఆటంకం కల్పించినా కూడాను ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులు, బావులను కూడాను ఫైర్ సిబ్బంది జల్లెడ పెట్టారు. ఈ ప్రయత్నం మాత్రం సమిష్టి కృషి ఫలితంగానే 2.5 ఏళ్ళ చిన్నడైనటువంటి మోహిత్ ప్రాణాలతో కాపాడేందుకు మాత్రం ఎంతగానో దోహదపడని చెప్పి సిఐ స్పష్టం చేస్తున్నారు. కాకపోతే ఈ విషయం తెలిసిన క్షణం దగ్గర నుండి పిన్ టు పిన్ ఈ అసలు క్షేమ సమాచారం తెలుసుకున్నట్టు రాత్రంతా జిల్లా ఎస్పీ కూడా వారిని వెంబడించి మరీ అబ్బాయిని ప్రాణాలతో పట్టుకోవాలని ఇచ్చినటువంటి ఆదేశాలు మాత్రం తూచా తప్పకుండా పాటించేందుకు పరిసర ప్రాంతాల గ్రామస్తులు, యువకులు తమతో పాటు నడవడమే ఇది ఒక సమిష్టి కృషిగా భావిస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి చిన్నపిల్లల తప్పిదైన విషయంలో పలు అనుమానాలు తలెత్తాయి. ఎవరైనా అంటే ఎస్కేప్ చేశారా, లేకపోతే హతమార్చడానికి ప్రయత్నించారా, కుటుంబాలు ఏమైనా కనుక ఇంటర్నల్ గొడవలు ఉన్నాయా, ఆ బాబును ఏమైనా చేస్తారని భయం, ఈ అన్ని కోణాలని పరిశీలించినట్టు పోలీసులు మాత్రం ఆ కోణాల్లో సీసీ ఫుటేజ్ వైపు పరిశీలిస్తూనే అటువైపు వచ్చిన కొత్త వ్యక్తులు కూడాను విచారణ చేపట్టడం, ఈ పరిణామాలన్నీ కూడా 7 గంటల పాటు జరిగినటువంటి ఈ చర్చ ఆప్షన్లో
2.5 సంవత్సరాల మోహిత్ అనే బాలుని కాపాడడంలో మాత్రం వాళ్ళు సక్సెస్ అని చెప్పారు. ఏదైతే ఫ్రెండ్లీ పోలీసులు అన్నటువంటి సీఎం ఇచ్చినట్టు ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా పోలీసులు మాత్రం ఆ గ్రామంలో తప్పిమరినటువంటి 2.5 సంవత్సరాల అబ్బాయిని ప్రాణాలతో కాపాడన్న సంతృప్తి మాత్రం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబంలో ఆ ప్రాణం పోకుండా ఉండేందుకు మాత్రం చేసిన ప్రయత్నం ఫలించింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం.